రాష్ట్ర ప్రభుత్వంపై ఎంపీ గురుమూర్తి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తిరుమల దర్శనంలో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్కు కూడా సరైన ప్రోటోకాల్ మర్యాదలు దక్కలేదని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో దళితులు, ఎస్సీ, ఎస్టీలపై దాడులు ఇంకా పెరిగాయని, ఇది ప్రభుత్వం దళిత, గిరిజనుల సంక్షేమం పట్ల చూపిస్తున్న నిబద్ధతపై ప్రశ్నలను లేవనెత్తుతోందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం మీద మొదలైనటువంటి దాడి ఈరోజు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కొనసాగుతూనే ఉంది. ఎక్కడ ఆగే పరిస్థితి కనపడట్లేదు. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే ఎస్సీలకి, ఎస్టీలకి అండగా పలు పోరాటాలు చేస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అధ్యక్షత. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేస్తున్నా కూడా ఈరోజు పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క చిత్తశుద్ధి లేనితనం వల్ల ఈరోజు రాజ్యాంగం అమలు పరచడం లేదు. వాళ్ళ సొంత రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారు. ఈరోజు చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా మన రాష్ట్రంలో లాకప్ డెత్లు జరుగుతూ ఉన్నాయి. మీడియా మరియు రాష్ట్ర ప్రజలే దీని అందరికీ సాక్షి.